వెల్కమ్ టు ఎస్కే స్టాటిస్టిక్స్ ట్యుటోరియల్. 28 రోజున జరిగిన పిహెచ్డి స్టాటిస్టిక్స్ ఎంట్రన్స్ ఎగ్జామ్లో నేను తయారు చేసుకున్న నోట్స్ నుంచి వచ్చిన క్వశ్చన్స్. అందులో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి బోరెల్ కంటెల్ లెమ్మకు సంబంధించిన క్వశ్చన్. లెట్ ఏఎన్విఎస్ సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ దెన్ ఇలా క్వశ్చన్ అడిగిండు. అయితే ఆప్షన్స్లో ఇవి ఇచ్చిండు అన్నట్టు. దీని వాల్యూ అనేది మన ఆన్సర్ అనేది 0. ఓకేనా. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్. ఈ సెకండ్ క్వశ్చన్ ఇస్ క్యారెక్టరిస్టిక్ ఫంక్షన్ ఆఫ్ ది రాండమ్. ఇట్ ఈస్ ఆల్వేస్ ఎగ్జిస్ట్ మరియు ఇట్ ఈస్ యూనిఫామ్లీ కంటిన్యూస్ అండ్ ఆర్ it is not independent of change of origin but not scale also. Pi of x plus y is equal to pi of x into pi of y. ఇది వర్డ్స్లలో ఇచ్చిర్రు, అంటే ఇచ్చిన దాంట్లో 4 కరెక్టే అన్నట్టు. నెక్స్ట్ ఈ క్వశ్చన్ అనేది ఇలా అడిగిండు. ఏ లిమిట్ ఎంటెన్స్ టు ఇన్ఫినిటీ సమ్మేషన్ j is equal to n to 4n 4n cj 1/4 whole power j 3/4 whole power 4n minus j అడిగిండు క్వశ్చన్. ఇది అనేది దేన్ని ఫాలో అవుతుంది అంటే ఇక్కడ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ని ఫాలో అవుతుంది. ఇక్కడ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ 4n, 1/4 అనేది. నెక్స్ట్ దీని నుంచి ఎక్స్పెక్టేషన్ వాల్యూ, వేరియన్స్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. దీని యొక్క వాల్యూ అనేది ప్రాబిలిటీ ఆఫ్ ఎక్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎన్కి ఈక్వల్ ఉంటుంది. దాంట్లో సెంట్రల్ లిమిట్ థీరం యూజ్ చేసి ఫైండ్ అవుట్ చేస్తే మనకు 1/2 వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ ఇది ఆర్డర్ స్టాటిస్టిక్స్ సంబంధించిన క్వశ్చన్. దీని యొక్క ఆన్సర్ వచ్చేసి 243/256. నెక్స్ట్ వీడియోలో డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్తో ఇంకో వీడియో చేస్తే జస్ట్ క్వశ్చన్స్ దాని ఆన్సర్స్ దాని ప్రాసెస్ కూడా ఇక్కడ కనబడుతుంది. ఇది టీ టెస్ట్కి సంబంధించిన క్వశ్చన్, ఇంకో క్వశ్చన్. నెక్స్ట్ ఈ క్వశ్చన్ వచ్చింది బేస్డ్ ఆన్ ది 2 samples సైజ్ 4,3. ఇది మ్యాన్ వెట్ని స్టాటిస్టిక్స్కి సంబంధించిన క్వశ్చన్. జస్ట్ యూ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా n1 n2 ఫార్ములా తెలిస్తే అందులో సబ్స్టిట్యూట్ చేస్తే అయిపోద్ది. ఓకేనా. నెక్స్ట్ ఇది సఫిషియంట్ స్టాటిస్టిక్స్కి సంబంధించిన క్వశ్చన్. ఇది దేన్ని యూజ్ చేస్తారంటే ఫ్యాక్టరైజేషన్ థీరమ్ని యూజ్ చేసేది. నెక్స్ట్ ఈ క్వశ్చన్ కూడా వచ్చింది. దీని ఆన్సర్ వచ్చేసి మ్యూ పవర్ 4 సిగ్మా పవర్ 4. ఈ క్వశ్చన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇది నార్మల్ డిస్ట్రిబ్యూషన్కి సంబంధించిన క్వశ్చన్. దీంట్లో వేరియన్స్ ఆఫ్ ఎక్స్ వాల్యూ, ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ వాల్యూ అండ్ వేరియన్స్ ఆఫ్ ఎక్స్ వాల్యూ అడిగిండు. ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ వాల్యూ వచ్చేసి 6 వస్తుంది. వేరియన్స్ ఆఫ్ ఎక్స్ వాల్యూ వచ్చేసి 144 వస్తుంది. ఆర్ వాల్యూ ఇచ్చి స్టాండర్డ్ ఎర్రర్ వాల్యూ అడిగిండు అన్నట్టు. నెక్స్ట్ ఇది జెడ్ టెస్ట్ యొక్క సింగిల్ మీన్కి సంబంధించిన లిమిట్స్ అడిగిండు. ఇది ఇంకో క్వశ్చన్. ఇది ప్రిన్సిపల్ ఆఫ్ లీస్ట్ స్క్వేర్స్ మెథడ్కి సంబంధించిన క్వశ్చన్. యాజ్ ఇట్ ఈజ్గా ఏవైతే నేను చూపిస్తున్నా అవే క్వశ్చన్స్, అవే నెంబర్స్, సేమ్ ఈక్వేషన్స్ అంతా. ఇది నెక్స్ట్ క్వశ్చన్. ఇది మల్టీ వేరియట్ అనాలిసిస్ నుంచి క్వశ్చన్. దాని ఆన్సర్ వచ్చేసి 27/200. ఇదే డాటా. దీనికి ఆర్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఇది క్వశ్చన్కి ఆర్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఆర్ వాల్యూ అనేది 0 వస్తుంది. ఈ క్వశ్చన్ కూడా డైరెక్ట్ క్వశ్చన్. ఇది చూసి పెట్టే క్వశ్చన్. విచ్ టెస్ట్ ఈజ్ అనలైక్స్ టు కై స్క్వేర్ టెస్ట్ గుడ్నెస్ ఆఫ్ ఫిట్ అంటే కోల్మోగ్రావ్ స్మిన్రో టెస్ట్ యూజ్ చేస్తారు. ఈ నెక్స్ట్ 45 ఇది అనేది క్వశ్చన్ కూడా వచ్చింది ఎగ్జామ్లో. ఇలా క్వశ్చన్ ఇచ్చిండు. దీనికి ఆన్సర్ వచ్చేసి ఇది ఏ డిస్ట్రిబ్యూషన్ని ఫాలో అవుతుందంటే ద లిమిటింగ్ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ డస్ నాట్ ఎగ్జిస్ట్ అని రాయాలి. దీనికి ఇందులో కే వాల్యూ అనుకోండి. ఈ క్వశ్చన్లో
వచ్చేసి ఇంకో క్వశ్చన్ కూడా ఇక్కడ కనబడట్లేదు, ఒక్క నిమిషం. ఇక్కడ పైన కనబడుతుందిగా 1 అని ఆన్సర్, అంటే ఇన్ఫినైట్ టైంలో కైండ్ ఎస్ఎఫ్ అట్లా ఇన్ఫినైట్ టైంలో సక్సెస్ ఫెయిల్యూర్ అట్లా ఇన్ఫినైట్ టైం వస్తే దాని ఆన్సర్ ఏమవుతుంది 1. అది కూడా ఒక క్వశ్చన్ వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి కే వాల్యూ అనుకోండి, ఈ క్వశ్చన్ ఇచ్చి ఇందులో కే వాల్యూ అనుకోండి. ఈ కే వాల్యూ అనేది 340 వస్తుంది, 320 వస్తుంది. నెక్స్ట్ ద ప్రాబిలిటీ దట్ ఇన్ ఏ సీక్వెన్స్ ఆఫ్ బెర్నౌలీ ట్రయల్స్ ద ప్యాటర్న్ ఆఫ్, ఇదే క్వశ్చన్ ఇంతకుముందు చెప్పినా కదా, ఎస్ఎఫ్ వాల్యూ అనేది ఇది, దీని ఆన్సర్ అనేది 1 వస్తుంది, 1. నెక్స్ట్ ఈ క్వశ్చన్ కూడా దీని ఆన్సర్ వచ్చేసి 48. నెక్స్ట్ టీ డిస్ట్రిబ్యూషన్కి సంబంధించిన క్వశ్చన్ ఇది. దీంట్లో సి వాల్యూ వచ్చేసి √3/2 వస్తుంది. నెక్స్ట్ ఈ క్వశ్చన్ ఎఫ్ డిస్ట్రిబ్యూషన్కి సంబంధించిన క్వశ్చన్. ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ 1/x వాల్యూ అనేది ఈ n/n-2 m/m-2. ఇక్కడ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంది. ఇందులో టీటా వాల్యూ ఎంత అంటే 1/√3 సబ్స్టిట్యూట్ చేసినప్పుడు మనం సాటిస్ఫై అవుతుంది అన్నట్టు. అది ఈ క్వశ్చన్కి ఇది ఏది సెంట్రలా నాన్ సెంట్రల్ అని అడిగింది, ఇట్లాంటి ఈక్వేషన్ ఇచ్చి. దీనికి సంబంధించిన కూడా క్వశ్చన్ ఒకటి వచ్చింది. ఇది శాంప్లింగ్కి సంబంధించింది. ఇది ఐఐటి జామ్లో వచ్చిన క్వశ్చన్, 2005లో ఐఐటి జామ్లో వచ్చిన క్వశ్చన్. అది ఏ డిస్ట్రిబ్యూషన్ ఫాలో అవుతుంది అని అంటే f(1,1) అనేది. ఇది ఇంతకుముందే మాట్లాడినాం. ఇది శాంప్లింగ్ డిస్ట్రిబ్యూషన్కి సంబంధించింది. ఇది నాట్ అన్బయాస్డ్ కన్సిస్టెన్సీ అవుతుంది అని రాయాలి, కన్సిస్టెన్సీ. ఓకే, థ్యాంక్ యూ. ఇవి క్వశ్చన్స్, వాటి యొక్క డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్స్. నెక్స్ట్ వీడియోలో అవి ఎలా వచ్చినాయి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాం. థ్యాంక్ యూ.